మాట్లాడుతున్నామా ఇక దానికి ఎదురు లేదు. మనం దాన్ని తప్పించుకోలేకపోతాం. ఈ దేవుడు తప్పు అంటాడు, కంపల్సరీగా అంటాడు. ఇక అంత క్లియర్గా మాట్లాడిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీఆర్ గివింగ్, ఏ విధంగా మనం దానికి కనిపెట్టుకునేవాడే కదా, రాజ్యంగా కనిపెట్టుకోవడం. ఎవరి రాజ్యం నిమిత్తము కనిపెట్టుకున్నామా? ఇట్లనే సుమయోన, లూకాసు వార్త సుమయోన్ కదా, యేసు ప్రభు లోకాలకు వచ్చినప్పుడు యెరూషలేము నుండి సుమయోను పౌలు అతడు నీతిమంతులను భక్తి పరులను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోవచ్చు పరిశుద్ధాత్మని ఉండను. ప్రభు యొక్క చూడకముందు మరణం పొందిన అతను పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. అంటే ఇశ్రాయేల్ విమోచన అనేది వాళ్ళు అప్పుడు మెయిన్గా వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఇశ్రాయేల్ విమోచింపడాలి, ఆ రాజ్యం కోసం కనిపెట్టుకోవాలి. ఇక మనం కూడా రాజ్యం కోసం కనిపెట్టుకునే వారంగా ఉన్నప్పుడే కాపాడుతాం, లేకపోతే కాపాడడానికి ఆస్కారం లేదు. గ్రేట్ టాస్క్ మన ఎదుట ఉన్నది, గొప్ప పని ఉన్నది. మనం జాగ్రత్తగా మనం గుర్తించగలిగితే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. లేకపోతే మనం అందరం కూడా బాధపడాల్సి వస్తుంది దాని తర్వాత కదమ్మా. ముఖ్యంగా అంటే ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే దాని మీద నాన్న రాజ్యము అంటే ఏంటమ్మా, ఒక లాస్ కదా, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, చట్టం ఉన్నది, చట్టాన్ని కాపాడే అధికారులు ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఒక రాజ్యం అన్నమాట. పర్టికులర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రాజ్యాలు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక రాజ్యం కాపాలంటే చట్టం ఉండాల్సిందే, చట్టం లేకపోతే ఆ రూల్స్ ఉన్నాయి. మరి ఆ విధంగా చట్టాన్ని ఇశ్రాయేలు వారికి దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు ప్రత్యేకించుకోవాలని. కానీ వాళ్ళు కరెక్ట్గా దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితాలు కూడా మనకు కూడా తెలియకుండా కొన్ని చట్టాలు ఏర్పాటు చేసుకుంటాం. మెల్కిసెదెకు గ్రామం ఎవరు చెప్పారని అదొక చట్టం, మనకి ఏదో కాదు, అదే చట్టం. ఆ చట్టమే రేపు మనల్ని తీర్పు తీర్చేది కదా, అదే చట్టం. చట్టాన్ని నువ్వు కరెక్ట్గా పాటించకపోతే, మెల్కిసెదెకు గ్రామాన్ని నువ్వు కరెక్ట్గా పాటించకపోతే కంపల్సరీగా ఆ చట్టమే నిన్ను తీర్పిస్తుంది. కంపల్సరీ శరీర రక్తాలు చట్టమే అయోగ్యంగా పుచ్చుకుంటానని దేవుడు స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. అనుదిన కూడికలు వేసుకో, ఏ నాశనం ఒకరినొకరు పురికొల్పున్నట్టు కదా, ఒకరినొకరు ఆ దినము సూచన కొద్ది మరి ఎక్కువగా అలాగ చేయాలి. ఇప్పుడు మరి ఎక్కువగా మనం కూడుకుంటాం. నిజంగా ఇది నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది, అంతే కదా. ఒకటే కాదు, మరీ ఎక్కువగా మనం కూడుకుంటానికి ఒక ఆస్కారం వస్తుంది. ఆ దినము చూచినప్పుడు అంటే కూడికలు అలా కూడుకోకపోతే రేపటి రోజున ఈ కూడికనే మనం నిలబెడతాయి. ఈ కూడికనే మన చట్టం కావచ్చు, నిలబడతాయి. మా కీలు కోసం వస్తున్నాడు ఎందుకు క్లియర్ ఎందో 2వ అధ్యాయం 11వ అధ్యాయము 1 కొరింథీ వాక్యం అన్నీ ఉన్నాయో దాంట్లో మనం ఫాలో కావం. కానీ
మీకు ఈ ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఇచ్చి నువ్వు మెచ్చుకున్నట్లే కానీ మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. జాగ్రత్త. కీడుకే మనం కూడుకుంటామా మేలు కూడుకుంటాం అనేది మళ్ళీ క్వశ్చన్ అది కదా. చాలా మనం ప్రశ్నించుకోవాలండి. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అనేది నా కూడికలు కీడు ఇందాక ఏదో కీడు అన్నమాట ఉద్యోగంగా ఉన్నాడు అంటే అనుదిన కూడికలు మేలు జరిగేట్లుగా ఉండాలి. ఒక ఉద్దేశంతో మనం లేకుండా ఆయన శరీరంతా యోగ్యంగా పుచ్చుకోకుండా మన ప్రభు సన్నిధిలో క్యాజువల్గా వస్తుందంటే అది కీడే జరుగుతుంది. కానీ అదే కూడిక నిలబెడతాం. మొట్టమొదటిగా అనుకున్నాం మెల్కిసెదెకు, రెండోది శిలువ, చాలా ఇంపార్టెంట్. మూడోది నాకు తెలియదు, మందగా ఉంటున్నాం, గొర్రెలుగా ఉంటున్నాం, కాపరి అదే శరీరక్తాలు. రెండోది అదే కూడికలు. మూడోది శరీరక్తాలు అమ్మా. మూడోది శరీరక్తాలు దేనిస్తుంది అమ్మా. మెల్కిసెదెకు గొర్రెల మంద ఏంటమ్మా, గొర్రెల మంద, ఒక మందగా ఉంటున్నాము. కాపరత్వం ఉన్నది దేవుడు వచ్చాడు కదా. కాబట్టి ఈ కాపరత్వం మన ప్రభు మనల్ని అడగవచ్చు, ఏంటమ్మా నువ్వు నన్ను ఏమని గుర్తించి వచ్చావు, నేను ఎవరని తెలుస్తున్నావు నీకు అంటే నువ్వు మంచి కాపరి, నువ్వు ప్రధాన కాపరి గుర్తుపట్టినావు. మరి మంచి కాపరి ఏది, మామూలు కాపరిత్వం లేకుండా ప్రధాన కాపరి ఎట్లా నువ్వు గుర్తుపట్టగలవు, సిద్ధంగా వచ్చినావు అంటే ఈ కాపరత్వంలో పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు ఆ కాపరత్వం ప్రమోషన్ ఉంటుంది. ఈ కాపరత్వం లేకుండా ఆ కాపరత్వం లేదు, కాపర్ అంటే అర్థం లేదు. దీని నుంచి ప్రమోషన్ మనకు, ఇది ఓన్లీ ఈ జీవితం అనేది ఒక ప్రమోషన్. దీని నుంచి మనము అక్కడికి పోతున్నాం. ఇది ప్రొబేషన్, అది ఒరిజినల్. ప్రొబేషన్ అంటే తెలుసమ్మా, ప్రొబేషన్ అంటే ఏంటమ్మా, టీచర్ ఉద్యోగం కానీ ఎస్ఐ ఉద్యోగం కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేటప్పుడు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే వాడు పాస్ అవుతాడు, అన్నీ పాస్ అవుతాడు. ఆ ప్రొబేషన్ పీరియడ్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో అక్కడ వాళ్ళు చేసే పనిని ముందుగా రఫ్గా చేస్తారు. అప్పుడు రియల్ కాదు. కలెక్టర్స్ ఉంటారమ్మా, కలెక్టర్స్ వచ్చి ఏం చేస్తారు, ముందు ఒక 6 నెలలో 7 నెలలో వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే కలెక్టర్ పనే చేయాలా, కానీ ప్రొబేషన్ అనమాట, వేరే కలెక్టర్ దగ్గర చేస్తారన్నమాట. ఈయన ఎట్లా చేస్తున్నారు మొత్తం గమనిస్తూ ఉండాలి ఆయన. ట్రైనింగ్ పీరియడ్ లాగా ప్రొబేషన్ పీరియడ్. దానికి ఉద్యోగం వస్తాయి, డబ్బులు వస్తాయి, ఎంత బాగుంటుంది, కానీ ప్రొబేషన్ పీరియడ్. దాని తర్వాత ఒరిజినల్. మళ్ళీ వేరేది కాదు కదా, ఏదైతే ప్రొబేషన్ చేశాడో అదే నీకు ఒరిజినల్ ఇస్తుంది. నువ్వు దేంట్లో ప్రమోషన్ చేసావో అదే. టీచర్గా నువ్వు ప్రొబేషన్ చేస్తే టీచరే నీకు పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది. పోలీస్ ఆఫీసర్గా నువ్వు ఎస్ఐగా నువ్వు ప్రొబేషన్ పీరియడ్లో నువ్వు ఉద్యోగం సంపాదించుకొని ప్రొబేషన్ పీరియడ్ దాని చేస్తే మళ్ళీ ఎస్ఐగా నువ్వు నిన్ను ప్రమోట్ చేసి నిన్ను నిజంగా ఎస్ఐగా చేస్తావు. కాపరిత్వంలో కూడా మనం ఉండే ప్రొబేషన్ పీరియడ్ ఉంటే ఆ కాపరితో ఒరిజినల్ దొరుకుతుంది. కానీ ఇది ప్రొబేషన్ పీరియడ్. ఈ ప్రొబేషన్ పీరియడ్ నుంచి మనము ఆ ఒరిజినల్ పీరియడ్, ఇది లేకుండా అది లేదు. పెద్ద పెద్ద ఎవరు తీసుకున్న ప్రొబేషన్ పీరియడ్ లేకుండా ఎక్కడ కూడా పర్మనెంట్ ఉద్యోగం రాదు. సో ప్రొబేషన్ పీరియడ్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చింది ప్రొబేషన్ పీరియడ్ అన్న. సో కాపరత్వం నుంచి తప్పకుండా దీన్ని చేయకుండా అక్కడ ఒరిజినల్గా మనం పోవాలి. ఇటువంటి గొప్ప ఇది రాజ్యం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఏర్పాటు చేసింది కదా, ఆయన ఏర్పాటు చేసి మనకు సిద్ధపరిచి మనకి ఇచ్చాడు. ఈ రాజ్యం నుంచి మనం కాపుకాన్ని పెట్టుకుంటున్నాం. వాళ్ళకేమో అటువంటి రాజ్యాలు ఇచ్చారు. ఏంటి, పండుగలని, మన ధర్మశాస్త్రం అని, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఏది ఆయన కోసం కనిపెట్టుకోవాలి. ఈరోజు మనకి ఇది ఇచ్చాడు దేవుడు. ఇది మనం గుర్తించగలిగి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అది మనంతే. అంతే కదమ్మా, ఎవరు చెప్పారా మనం దేవుడు విషయం అది మనంతా మనం ఏర్పాటు చేసుకున్నది. ఆయన రక్తంలో కడగబడి దేవుడు మనం నడిపించిన రీతి ప్రకారం దాన్ని మనం ఒరిజినల్గా మనం దాన్ని అంతా చేసుకున్నాం. మనంతట మనంగా చేసుకున్నాం. దేవుడు ఎంత సంతోషపడతాడమ్మా. అందుకే ఇది మహిమ. ఇది మనంతట మనం చేస్తున్న దాన్ని బట్టి అవుతుందా దేవుని మహిమ కలుగుతుంది. ఆమె గుర్తుంచుకున్నాం, మాట గుర్తుంచుకున్నాం, మాట గుర్తుంచుకున్నాం. ఏ మాట గుర్తుంచుకోవాలి,
మనం చేస్తున్న తనదానం చేస్తున్న పూజలు కానీ అన్ని కాకపోతే ఏం జరుగుతుందమ్మా ఆయనకి దేవుడు ఎవరు చెప్పలేదు లేదు ఎక్కడ రాసింది బ్రదర్ అనొచ్చు ఎవరు చెప్పారా ఎక్కడ రాసిందా లేదు కదా రాసి లేదు కదా మరి ఏం చేస్తున్నారు మహిమ కలుగుతుంది ఆటోమేటిక్గా పొంది అది ఆగిపోతుంది బిడ్డ ఆటోమేటిక్గా భయం కలుగుతామా యోసేపు భక్తుల ద్వారా ఆ విధంగా జరిగినప్పుడు మరి దీంట్లో జరగదు కంపల్సరీ జరుగుతుంది ఏమో జాగ్రత్త ఎక్కువ జీవిస్తాం అలా కనిపెట్టుకోవడం వల్ల కాపాడగలుగుతాం సహోదరేమో ఆల్రెడీ డిసిషన్ తీసుకోవాలి కదా నేను దీంట్లో ఇంకా ఎరగాను కూలికి వస్తున్నాను ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటే మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి మనం కూడుకొని దేవుని స్థుతించి పాటలు పాడి మాటలు వినుకొని పంచుకొని మనం పోదా వచ్చాం ఆల్రెడీ డిసైడ్ చేసుకోవచ్చు ఆ డిసిషన్ చేసుకున్న ప్రకారం మనం నడుచుకోవాలి ఇక్కడ వచ్చి మనం వేరే ముచ్చట్లు పెట్టుకున్నాం అర్థం ఉంటుందా ఆమె అవును ఎదుట నిలబడి దేవుడు చెప్పినట్టు హెచ్చరించినట్టు అనిపిస్తుంది స్పష్టంగా మాట్లాడుతుంది చెప్పింది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది దాన్ని బట్టి నాకు అక్క అట్లా అనిపించింది అక్క ఎన్నోసార్లు మరణం వరకు పోయింది కానీ మళ్ళీ తిరిగి వచ్చింది ఎన్నిసార్లు అట్లా 3-4 సార్లు 4 సార్లు నోవా కాలంలో కూడా అట్లా పంపిస్తే నిలవలేక తిరిగి వస్తుంది అంటే సంఘం కరెక్ట్గా లేదు కాబట్టి మొత్తం సిద్ధపరిచి వెంటనే పోతే ఇంత ఇది జరిగేది కాదు అట్లా అన్నిసార్లు కూడా తిరిగి వచ్చి మొత్తం కూడా సెట్ చేసిన తర్వాత అదే ఉదయంలో కూడా పాపకి యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే ఏంటంటే ప్రధాన యాజకత్వం రాదు దాంట్లో వాక్యం మళ్ళీ 119 కీర్తనలో మళ్ళీ 2 చదువుతుంది కీర్తన చూసేది అక్కడ మళ్ళీ కరెక్ట్గా అదే మాట అమ్మా 119 కీర్తన యాక్చువల్ నేను యోహాను కొద్దిమడి చదివి వదిలేమని కానీ దాని తర్వాత బాధపడ్డాను అందుకే మళ్ళీ మొత్తం చదివించాను 17వ అధ్యాయం ఎన్నో వచ్చిన 17 అని చెప్పలే మర్చిపోయాను సత్యమందు దాన్ని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యం నీ వాక్యమే సత్యం అని చెప్పి అక్కడ చెప్పిన తర్వాత 119 కీర్తన మళ్ళీ డైలీ రొటీన్లో కీర్తనలు కూడా చదువుతుంది మళ్ళీ అంటే చదివినప్పుడు నేను సాయం పక్కనే ఉంటాను అక్కడ కూడా డైరెక్ట్గా అదే మాట 160వ కీర్తన వచనం నీ వాక్య సారాంశము సత్యం నీ వాక్య సారాంశం సత్యం ఏంటి 2 రావటం రెండు కలిపి మళ్ళా అదే ఆ టెస్ట్లోనే 17వ అధ్యాయంలో సత్యం అంటున్నాడు అదే వాక్యం అంటున్నాడు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అదే నీ వాక్య సారాంశం సత్యం సో ట్రూత్ అనేది ఏదో కాదు ఇది అన్నట్టుగా అంత డైరెక్ట్గా మనం మాట్లాడుతుంటే దేవుని ఏర్పాటు మనం గుర్తుపట్టలేకపోతున్నాం ఈజ్ పర్ఫెక్ట్ గాడ్ ఇంకా ఈ అంచె దినాల్లో చాలా జాగ్రత్తగా ఆయన ఈజ్ డీలింగ్ విత్ అస్ మనం ఇంకా కృతజ్ఞత కలిగి దేవుని కనపరుచుకుందాం దేవుని పరిశుభ్రంగా